కరెక్ట్‌గా 20 అనుకుంటే కరెక్ట్‌గా 20 అంటే 20 మొక్కలు మనకు దొరికినాయి అనమాట. అండ్ ఏదైతే ఫామ్‌లో బోర్ వేయించినామో ఆ బోరు మట్టి మొత్తం ఇట్లా దిగబడిపోయిందని చెప్పినా కదా! మనసులో గట్టిగా జరుగుతది, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అని మనం అనుకున్నాము అంటే డెఫినెట్‌లీ ఎవ్రీథింగ్ విల్ బీ ఓకే. ఏదైనా సరే ప్రతీదీ రిస్కే. జీవితంలో తీసుకున్న ప్రతి స్టెప్పు రిస్కే. కానీ రిస్క్ తీసుకోవడానికి వన్స్ నువ్వు రెడీగా ఉన్నావు అంటే వండర్స్ విల్ హ్యాపెన్. సో ఇక్కడ ఇది మన బోరు అసలు ఎటువంటి ప్రాబ్లం లేకుండా అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోయింది. అండ్ అండ్ ఇక్కడ ఇంకొక పెద్ద అప్డేట్ ఏంటిది అంటే ఎవరైనా సరే మీరు కొత్తగా ఫామ్ హౌస్ కానీ ఫామ్ కానీ తీసుకున్నారు, దీనికి బౌండరీ ఈజ్ మస్ట్ ఇంపార్టెంట్ అన్నట్టు ఫస్ట్. సో బౌండరీ కనుక వేయించాలి అని అనుకుంటే అతి తక్కువ ధరలో అయిపోయే బౌండరీ, దీని గురించి మీరు అప్డేట్స్ ఏమన్నా ఉంటే తెలుసుకోండి. సో అదేంటిది అంటే మనకి ఇక్కడ ఈ బౌండరీ వేస్తారు. సో బౌండరీకి సిమెంట్ పోల్స్ మేము సెలెక్ట్ చేసుకున్నాము. సిమెంట్ పోల్స్ మనకు వన్స్ అయిపోయినాయి అంటే మేము వేయించేది ఏంటిది అంటే జట్కా తార అని అంటారు దీన్ని. అంటే కరెంటు వైరు, అంటే అట్లా అని చెప్పేసి ఎక్కువగా కరెంటు అట్లా అని కాదు, చిన్నగా ఎర్తింగ్ లాగా కొడుతుంది అన్నమాట. అయితే ఏంటిది అంటే మనకు మన భూమి ఉన్నది ఏంటిది కొంచెం అడవి ప్రాంతంలో భూమి ఉన్నది కాబట్టి సో మనకి ఇక్కడ పెద్ద ఇష్యూ ఏంటిదంటే గుడ్డేలుగులు, అదేవిధంగా అడవి పందులు అండ్ ఇంకొకటి చిరుత పులులు, ఇవన్నీ కూడా ప్రాబ్లం ఉన్నది అన్నట్టు మనకు. సో అందుకని చెప్పేసి మనం ఈ కరెంట్ జట్కా తార అని అంటారు దీన్ని, ఇది వేయించినాము అంటే మనకు వాటి అటాక్ నుంచి మనము తట్టుకోవచ్చు అన్నట్టు. సో మనం కోళ్ళు పెట్టినా రేపటి రోజున మేకలు పెట్టినా కూడా కొంచెం షెడ్ కాస్ట్ కన్స్ట్రక్షన్ అనేది చాలా ఎక్కువ అవుతాయి మనకు. అయినప్పటికీ సో మనం అది చేయడానికైతే ప్రస్తుతానికైతే ఇట్లాంటి ఒక బౌండరీ వాళ్ళని అయితే సెట్ చేస్తున్నాము. అండ్ ముళ్ళ తోటి ఉన్న వైర్ తోటి వేసేది ఏదైతే ఉన్నదో ముళ్ళ కంచె వేస్తే ఏంటంటే ప్రాబ్లం ఏంటిదంటే ముళ్ళ కంచె వేస్తే మనుషులు దాన్ని తొక్కేసి పైకి అటు ఇటు తీసేసి దాంట్లో వాళ్ళు అటు ఇటు నడుచుడు ఇదంతా చేస్తారు. సో కాబట్టి కొంచెం కరెంట్ వైర్ అనేసరికి కొంచెం మనుషులకు భయం ఉంటుంది, జంతువులకు కూడా తగలంగానే ఒకసారి తగిలింది అంటే మళ్ళా అటు నుంచి కొంచెం అంత ఈజీగా రారన్నట్టు. సో ఆ విధంగా మేము ట్రై చేసినాము. సో దీనికి మొత్తం 2 ఎకరాలు, ఇది ఆల్మోస్ట్ కొంచెం తక్కువ 2 ఎకరాలు. 2 ఎకరాలకు మనకు బౌండరీ విత్ పోల్స్ వర్క్ అన్నీ కలిపి ఒక 60-70 వేలల్లో అయిపోతుంది. ఈ ఈ కరెంటు ఇది ఏదైతే తీగ ఉన్నదో జట్కా తార ఏదైతే ఉన్నదో అది మాత్రమే 2 ఎకరాలకు సెట్టు 12,000 అవుతుంది దాని మొత్తం సెట్. సో కాబట్టి మీరు కొత్త ఫార్మర్స్ కనుక అయితే మీరు బౌండరీ ఆ ముళ్ళ కంచె వేసుకోవడానికి యూజ్ చేసే పైసలు ఏవైతే ఉంటాయో అవి దాదాపుగా ముళ్ళ కంచె కొనడానికే మీకు 80-90 వేలు, ₹1,00,000 దాకా అయితే ఈజీగా 2 ఎకరాలకు. సో అంత కాస్ట్ పెట్టకుండా తక్కువ కాస్ట్లో జరగాలి అంటే మనము ఈ జట్కా తార అనేది యూజ్ చేయొచ్చు అన్నట్టు. మళ్ళీ జట్కా తారతోటి మనుషులకి ఏమన్నా ప్రాబ్లం అవుతుందా అని అంటే మనుషులకు అంత పెద్ద ప్రాబ్లం ఏం కాదు. కాకపోతే ముట్టుకుంటే మాత్రం చిన్నగా తగులుతుంది, ఇట్లా గట్టిగా ఎర్త్ తగులుతుంది అంతేగాని ప్రమాదాలు అయితే ఏం జరగవు. జంతువులు అట్లా గట్టిగా ఎర్త్ తగలంగానే భయపడి పారిపోతాయి అన్నమాట. సో ఫార్మర్స్కి ఇది ఒకటి మంచి అడ్వాంటేజ్ తక్కువ ధరలో కంప్లీట్ చేసుకోవడానికి. ఓకే. ప్రేమలత, మీరు వెయిట్ ఎంత ఉన్నారక్క? నేను ఆల్మోస్ట్ 100 kgs దాకా వెళ్ళిపోయినా. ఓకే, 100 kgs దాకా వెళ్ళిపోయి నేను మధ్యలో చెప్పిన కదా డైట్ చేస్తున్నాను అని చెప్పేసి, ఏది 2 మీల్ డైట్, అదే 2 మీల్ డైట్ చేస్తానా. 10 kgs తగ్గిపోయినా. 1 year 9 months టైం పట్టింది. 9 monthsలో ఆల్మోస్ట్ 10 kgs తగ్గిపోయినా. ఇప్పుడు 90 kgsలో రన్ అవుతుంది నా వెయిట్. ఇప్పటికీ కూడా నేను అంటే అది మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిపోతాను అంతే. ఎందుకంటే బై గాడ్స్ గ్రేస్ నాకు వేరే హెల్త్ ఇష్యూస్ ఏం లేవు. మామూలుగా జస్ట్ ఏంటిదంటే మరీ ఓవర్ వెయిట్ కూర్చొనే కంప్లీట్గా వర్క్ చేయడం కాబట్టి నాకు బాగా మరీ హెవీ అయిపోయి బాగా ఇబ్బంది అవుతుంది హెల్త్. అంటే మాట్లాడుతుంటే మోసపోతుంది, మెట్లు ఎక్కలేకపోతున్నా, అట్లాంటి ఇష్యూస్ వచ్చినాయి కాబట్టి కొంచెం ట్రై చేసిన వెయిట్ అయితే కొంతవరకు తగ్గింది. నార్మల్గా ఇప్పుడు అదే సేమ్ ఒక నార్మల్ దీంట్లో మెయింటైన్ చేస్తాను. మళ్ళీ ఎంతవరకు తగ్గుతుంది ఏంటిది అనేది చూద్దాము.
ప్రజెంట్